నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆదిరెడ్డి మార్గాని నివాళులు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజమండ్రి గౌడ శెట్టి బలిజ సంఘ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం ఆర్థిక సహాయం. 10 నెలల్లో సీఎం సహాయ నిధి నుంచి 80 మందికి సాయం చేయించాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగ్గంపేటలో రేషన్ షాపులో అక్రమ దందా. పలువురు మహిళలు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు విన్నపం. డీటెయిల్స్ చూస్తే మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ గౌతు లచ్చన్న, పాపన్న గౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశయాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మరియు శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రం, వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ప్రముఖ బీసీ నాయకులు, విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ వాసంశెట్టి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇక బుడ్డిగా రవి, బుడ్డిగా రాధ, ఇనమూరి దీపు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న కుటుంబంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి తాము కూడా ప్రయాణం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఒక పక్కన రాలింగి గారు, మరో పక్కన తొమ్మిటి వెంకటరెడ్డి గారు, మరో పక్కన బాబు జగజ్జీవన్ గారి విగ్రహాలు, మరో పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలన్నీ కూడా నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం మా పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఆలోచిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల అదృష్టం. తప్పకుండా ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకుంటాం, ఈ మహనీయులు చూపించిన దారిలో నడుస్తాం. ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా కానివ్వండి, లేకపోతే కళ్ళు గీత కులాలన్నింటినీ కూడా సంగీతం చేయడంలో కానివ్వండి, బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఏది మంచిది ఉంటే అందరిలోని మంచి తీసుకొని ఈ సమాజ హితం కోసం కూటమి ముందుకే వెళతాదని, కూటమి శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచనతోటి పనిచేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అదొకటే కాకుండా సర్దార్ అనే బిరుదు సామాన్యంగా ఎంతో గొప్ప వ్యక్తులకి, మహనీయులకి మరి అందించడం జరిగింది. మరి ఆ రోజుల్లో చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న, ఇలాగా అతి కొద్ది మందికే ఈ సర్దార్ అనే బిరుదు మరి ఉండడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని మేమంతా కూడా రక్త సంబంధీకులుగా మేమంతా కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఈ రోజున వాసంశెట్టి గంగాధర్ గారు, వారి యొక్క మిత్ర బృందం, అదేవిధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు అని అంటే ఆయన కార్యక్రమానికి పలానా వాళ్ళని పిలవాలి అని కూడా ఏం లేదు. పిలవని పేరెంటానికి కూడా ఎవరైనా కూడా రావచ్చు, వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించవచ్చు. ఇదే సామాజిక స్పృహతో మొత్తం అందరూ కూడా ముందుకు రావాలి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తారు. అదేవిధంగా గౌతు లచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, అలాగే ఆయన కూతురు శిరీష, ఇలా వీళ్ళందరూ కూడా బీసీల కోసం పాటుపడే వ్యక్తుల్లో ముగ్గురు. అలాగే శ్యామ్ సుందర్ శివాజీ కూడా కింజరి ఎర్రనాయుడు గారు, ఆయన స్వర్గీయ కింజరి ఎర్రనాయుడు గారికి ఆప్త మిత్రుడు.
ఆప్త బంధువులు లాంటి వాళ్ళు. ప్రతిపక్షంగా ఉండి ఎన్నో మొత్తం అందరినీ కూడా వాళ్ళ టంగుటూరు ప్రకాశం కార్మిక శ్రేయోభిలాషి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ఆ రైతు కూలీల యొక్క జమీందారీ వ్యవస్థలో రైతు కూలీని దోచుకుంటున్నటువంటి సమయంలో కార్మిక ఉద్యమాలు నడిపి 1947లో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా వాసనశెట్టి గంగాధరరావు గారి నేతృత్వంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు కూడా సర్దార్ గౌతులచ్చన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ గౌతులచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధులు మరియు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి. ఈ వ్యక్తి సమాజంలో అన్ని కులాల వారిని కూడా సమంగా చూసి అందరినీ పైకి తీసుకురావాలని చెప్పే లక్ష్యంతో కృషి చేసిన వ్యక్తి. కీర్తిశేషులు ఎర్రవనాయుడు గారు కూడా ఆయన మానసపుత్రుడు, ఆయన దగ్గరే పెరిగాడు ఆయన కూడా. సో ఇలా ఎంతోమంది నాయకుల్ని శ్రీకాకుళం జిల్లా ఆ ఏరియాలో అందరినీ కూడా జాగృతం చేసి రాజకీయంగా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తును కల్పించిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. స్వాతంత్ర్యం సమరయోధుడు గీతా కులాల ఆరాధ్య దైవం సర్దార్ గౌతులచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతిని పురస్కరించుకుని రాజమండ్రి గౌడశెట్టి బలిచ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం వై జంక్షన్లోని సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎంపీ మార్కాని భరత్, సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షుడు బుడ్డిగా శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డిరాజు, అలాగే జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురంపుడి శ్రీహరి, జిల్లా కార్యదర్శి మార్గాని చంటిబాబు రెడ్డి, మనీ డాక్టర్ అనుసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌతులచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆయన అందరివాడని అన్నారు. మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గౌతులచ్చన్న తెలుగు జాతికి గర్వకారణమని, ఆయన జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరారు. స్వర్గీయ గౌతులచ్చన్న గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు రాష్ట్రంలో. అప్పట్లో విలువైన రాజకీయాలు, అవినీతికి తావులేని రాజకీయాలు చేసేవారు అప్పట్లో నాయకులందరూ కూడా. అటువంటివన్నీ కూడా ఇప్పుడు మృగ్యమైపోయినాయి. మళ్ళీ లచ్చన్న గారు లాంటి వాళ్ళు అన్ని నాయకులు మళ్ళీ రావాలి, రాజకీయాలు కలుషితమైన రాజకీయాలని ప్రక్షాళన చేయాలని చెప్తూ ఆయన జీవితకాలంలో ఆయన అణగారిన వర్గాల కోసం, అదేవిధంగా స్వచ్ఛత కూడిన రాజకీయాల కోసం నిరంతరం శ్రమించాడు. ఆయన వర్ధంతి రోజుని నివాళులు అర్పించుకుంటారు. సర్దార్ గౌతులచ్చన్న గారు అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమంలో, చాలా చిన్న వయసులో, నేను అనుకోవడం అది 15 ఏటో 19 ఏటో అతి చిన్న వయసులో స్వతంత్రోద్యమంలో ఉండి దేశంలో ఎక్కువ కాలం జైలు జీవితం గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడమే కాకుండా నాకు స్వతంత్రం వస్తే కానీ నేను వివాహం చేసుకోనని చెప్పినటువంటి ఒక ధైర్యం గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే సర్దార్ గౌతులచ్చన్న. ఇవాళ దేశంలో సర్దార్ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికే వచ్చింది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 సర్దార్ గౌతులచ్చన్న. అంటే సర్దార్ అంటే దమ్ము ధైర్యం గల నాయకుడు. ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక వై జంక్షన్లో సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ముందుగా వారికి మా ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. తమ సేవా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శనివారం తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో కొందరు అవసరార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా అడపాదడపా సాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్య, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం నిరంతరం ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఇది కాకుండా
కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని వారికి సీఎం సహాయ నిధి నుంచి ఈ 10 నెలల్లో 80 మందికి పైగా సహాయం అందేలా కృషి చేస్తామని, మరో 70 మందికి త్వరలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. గత వైసీపీ పాలనలో సీఎం సహాయ నిధి ద్వారా ఎవరికీ అందిన దాఖలాలు లేవని, రాజమండ్రి సిటీలో గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు 2000 కోట్లున్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతూ ఉంది. నేను గతంలో చెప్పిన మాదిరిగానే ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాను. భవానీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రతిపక్షంలో చేస్తూనే వచ్చాం, అధికారంలో చేస్తూనే వచ్చాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే వచ్చాం. ఏదో ట్రస్ట్ ప్రారంభించారు, ఆరంభ సూరుల కింద ఏదో కొన్నాళ్ళు నడిపాం, తర్వాత ఆ ట్రస్ట్ వ్యవహారాలే మర్చిపోయామన్న విధంగా నడపట్లేదు. అవకాశం ఒక విద్యకు కానీ వైద్యానికి కానీ లేకపోతే ఆర్థికంగా సతమతం అవుతున్న వారందరికీ కూడా మా వంతు ప్రోత్సాహం, మేము ఇచ్చే సహాయం వల్ల వాళ్ళ అన్ని సమస్యలు తీరిపోతాయని మాత్రం నేను ఎప్పుడు కూడా అనను. నేను ఇచ్చే సహాయం వారికి కష్టకాలంలో ఎంతో కొంత ఊరట కలిగితే చాలు అనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను. దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు ముందుకొచ్చి ఇలాగా ఏదైతే సమస్యతో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్లయితే సమాజంలోనే ఈ అసమానతలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 అని, ధనికులు ఏదైతే సమస్యతోటి విద్య కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళకి సహకరించండి అని ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్న థీమ్ ఏదైతే P4 ఉందో, మేము ఏనాటి నుంచో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ స్ఫూర్తి ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి రాజమహేంద్రవరం షెట్టిబలిజ కార్పొరేషన్ ఆఫీసులో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న బీసీ కులాలకు చేసిన సేవలు మరవలేనిదని, గీత కులాలను అందరినీ కూడా ఒకదాటి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి, అలాగే బీసీ కులస్తులందరినీ కూడా ఒకదాటి మీదకు తీసుకొచ్చిన మహానుభావుడు గౌతు లచ్చన్న. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నేను వర్ధంతి జయంతి ఘనంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం పక్కనే గౌతు లచ్చన్న, పాపన్నగౌడ్ విగ్రహాలను ఆగస్టు నెలలో నెలకొల్పుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాకు భరోసానిచ్చారని, గతంలో శెట్టిబలిజ ముద్దుబిడ్డ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుకున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ 3 విగ్రహాలు రాజమండ్రి లాలా చెరువు సెంటర్లో నెలకొల్పుకోవడం బీసీ జాతికి అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో శీలం గోవింద్, పితాని రాజు, రాయుడు వెంకన్న, కె వీరబాబు, దొమ్మేటి శ్రీను, వాసంశెట్టి ప్రకాష్, పల్లి శ్రీను, గణేష్, సాయి, తిరుమలరావు, కొండపల్లి శ్రీదేవి, కె సరోజిని, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆఫీసులోని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో పలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే గీత కులాల బాగు కోసం ఆయన ఎంతో నిరంతరం కష్టపడి గీత కులాలనే కాకుండా మొత్తం బీసీని అందరినీ కూడా ఈ ఏకతాటిపైకి తీసుకొచ్చి గతంలో ఎంతో బీసీలకు ఉన్నందుకు ఎంతో పాటుపడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాగే మన సర్దార్ అనే బిరుదు కూడా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాంటి వ్యక్తిని ఆయన వర్ధంతి రోజున స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప అవకాశం మా అందరికీ కూడా. ఎందుకంటే గతంలో కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కూడా ప్రతి సంవత్సరం కూడా నా ఆధ్వర్యంలో చాలా భారీగా చేసుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే గతంలో లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. శెట్టిబలిజలకు అందరూ కూడా ముద్దుబిడ్డైన మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అదే ప్లేస్లో మళ్ళా రేపు ఆగస్టు నెల కల్లా గౌతు లచ్చన్న గారిది, అలాగే గౌడ జాతి ముద్దుబిడ్డ మన సర్దార్ పాపన్న గౌడ్ గారిది కూడా లాలా చెరువు సెంటర్లో 2 విగ్రహాలు కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పక్కనే పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారిని అడగడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి అక్కడ మాకు గీత కులాలుగా ముగ్గురు కూడా ఒక దుక్కునే ఉంటుంది, బాగుంటుంది అని చెప్పగానే ఆయన కూడా స్పందించి మాకు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించి ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించి ఆ 2 విగ్రహాలు పెట్టుకోవడం కూడా అక్కడ అవకాశం కల్పించి ఇస్తానన్నందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. గీత కులాల తరపున ఎప్పుడూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక ముగ్గురు కూడా, ఒక దొమ్మేటి వెంకటరెడ్డి, అలాగే సర్దార్ గౌతు లచ్చన్న గారు, అలాగే సర్దార్ పాపన్న గౌడు, ముగ్గురిని కూడా ఒక దుక్కునికే పెట్టుకోవడానికి అవకాశం కల్పించిందంటే చిన్న విషయం కాదు. ప్రత్యేకంగా వాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తం
గీత కులాలందరినీ కూడా జీవో 16 తీసుకొచ్చి ఇలాగ ఒక శెట్టిబల్జా గౌడ శ్రీసేన యాతగిరి 5 కులాలకు కూడా పెద్ద దిక్కైన సర్దార్ గౌతులచ్చన్న గారిది ఆయన జయంతికి ఖచ్చితంగా మేము రాజమండ్రిలో లాలాచర సెంటర్లో విగ్రహం పెట్టుకుని ఆ రోజే పాపనగౌడ్ సర్దార్ పాపనగౌడ్ గారిది కూడా విగ్రహ ఆవిష్కరణ ఆ రోజే ఇంచుమించు చేసి మా జాతికి ఎంతో సేవ చేసినందుకు ఆ ముగ్గురిని నాయకుల్ని మహానాయకుల్ని అక్కడ పెట్టుకుని ఈ జాతిలో పుట్టినందుకు మేము కొద్దిగా ఆయనకి వాళ్ళందరూ కూడా రుణం తీర్చుకునే భాగ్యం నాకు కల్పించాలని, అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా నా వెన్నంటి ఉంటున్న గీత కుల అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ గతంలో కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మెగా బ్లడ్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపు, పేదలకు ఉచిత దుప్పట్లు, బట్టలు, రొట్టెలు, పలు పంపిణీ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. బాటసారులకు చల్లని కూల్ డ్రింక్స్, మంచినీరు ఎమ్మెల్యే ఆదిరెడ్డి అసోసియేషన్ సభ్యులు అందజేశారు. ఇక ది మహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నగర సెక్రటరీ హేమంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మరియు ఏపీ ఎంటీఏ స్టేట్ ప్రెసిడెంట్ బి వేణుగోపాల్, రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ ఖలీల్, కమిటీ సభ్యులు, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పేరు మీద ప్రతి సంవత్సరం కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని, పేదలకి శీతాకాలంలో ప్రథమ పంపిణీ అని, అలాగే మెడికల్ క్యాంప్స్, ఇలాగన్నీ సేవా కార్యక్రమాలు చేస్తూ నగరంలో అందరితో పాటు మేము కూడా మా యూనియన్ కి గుర్తింపు తెచ్చుకునే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ ఎండాకాలంలో చలివేంద్రం ప్రతిరోజు మంచినీరు, మజ్జిగి, అలాగే ఇంకొక ఐటమ్ ఏదో ఒకటి ప్రతిరోజు ఇక్కడ ప్రజలందరికీ కూడా మా యూనియన్ తరఫు నుంచి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు చూస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఇలాగే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా యూనియన్ కి మరింత గౌరవం పెరిగేలా మేమందరం కూడా మొబైల్ టెక్నీషియన్స్ అందరూ కూడా వ్యవహరిస్తున్నాం అని చెప్పి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉంటాయి. గతంలో ఇప్పుడు ఎండాకాలం వచ్చినా సరే మజ్జిగ పంపిణీ అని లేదా చలివేంద్రాలని చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అలాగే మా యొక్క బాధ్యతతో పాటు మా యొక్క టెక్నికల్ అసోసియేషన్ యొక్క సంక్షేమంతో పాటు సమాజానికి కూడా ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం మన ఆదిరెడ్డి వాసు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ యొక్క 2 నెలల్లో కూడా పూర్తిగా ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేసే విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకున్నామండి. జేఆర్ఎంటీఏ మహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాజమండ్రి ప్రజలకి ఏదో ఒక విధంగా మా మొబైల్ టెక్నీషియన్ అందరూ ఉపయోగపడే సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఏదైతే ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రాన్ని పెట్టడం జరిగింది. ఈ చలివేంద్రం కంటిన్యూగా 2 నెలలు ఇలాగే కొనసాగుతుంది. ఈ కార్యక్రమం అనేది దీంతో పాటు రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అనేది ఆర్ఎంపీ ఏదైతే ఉందో మరికొన్ని కార్యక్రమాలు ఇంకొద్దిగా ప్లాన్ చేసుకుంటూ మరి ఫ్యూచర్ లో మరి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమం చేయడానికి కృషి చేస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జగంపేట టౌన్ లో గల రేషన్ షాప్ లో బియ్యం స్టాక్ లేదు అంటూ కేజీకి 13 రూపాయలు ఇస్తాం, తీసుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ రేషన్ షాపుల వారు రేషన్ ఇచ్చే వాహనదారులు రేషన్ తీసుకునే తెల్ల కార్డుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కలిసి విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగంపేట ఎంఆర్ఓతో మాట్లాడి రేషన్ షాపులను, రేషన్ ఆటోలను సీజ్ చేయమని ఆదేశించారు. రేషన్ షాపులో స్టాక్ ఎంతుంది, ఇక ఎంతమంది తెల్ల కార్డుదారులకు రేషన్ ఇచ్చారో అన్ని వివరాలు తెలుసుకోవాలని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే వారిని వెంటనే సస్పెండ్ చేయాలని జ్యోతుల నెహ్రూ ఆదేశించారు. ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బియ్యాన్ని బయట అమ్ముకూడదని ఎమ్మెల్యే నెహ్రూ మహిళలకు విజ్ఞప్తి చేశారు. షాపులను సీజ్ చేయించారు, రేపు ఎంక్వైరీ చేస్తారు. వాటిల్లో ఎవరికి ఏమి ఇచ్చారు ఏంటో అన్నది రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నాం ఫస్ట్ ఎంక్వైరీ చేయడానికి. సోమవారమో బుధవారమో కోట ఇస్తాం, సోమవారం ఇచ్చేస్తామని చెప్పు. టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారు అంటే ఎలాగ దారుణంగా మీరు కూడా ఏంటంటే అమ్మేస్తారు. నేను జనరల్ గా చెప్తున్నాను, అమ్మేడు లోపం.
బియ్యమేమో డబ్బులు ఇస్తాము, బియ్యమేమో బియ్యం సంచరించుకుని అందరూ సంచరించుకుని అక్కడికి వెళ్ళండి బియ్యానికి అనేసి. బియ్యానికి వెళ్తేనే మీ బియ్యమేమో కావాలంటే డబ్బులు తీసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. అందుకనే మొత్తం అందరినీ కూడా క్లోజ్ అప్ చేస్తాం. చాలా మంది తప్పు జరిగిన వాళ్ళు మాత్రం అక్కడ ఎవరినే ఉంటున్నాం. నువ్వు చెప్పిన సత్యం డీలర్ అంటాడు అలాగని కదా ఏమని నీకు తెలుసు కదా. వాళ్ళైతే సమస్య లేదు. ఆడియో మొత్తం డబ్బులు 13 రూపాయలు చేసి ఇస్తాము, పట్టుకెళ్ళండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారండి. బియ్యం ఎవరంట అయిపోయినాయండి బియ్యం. ఒకళ్ళు మాట్లాడండి. డబ్బులు కావాలంటే పట్టుకెళ్ళండి అని అంటాను. ఇంకోటి చెప్పండి నాకు అసలు. ఇప్పుడు సన్న బియ్యం రేటు పెంచిస్తే మీకు ఏమన్నా ఇబ్బంది? రూపాయికే కదా ఇస్తాం. మీకు 13 అంటే మీరు అమ్ముకుంటున్నారని కాదు, జనరల్గా అమ్మేస్తున్నారు కదా 10 రూపాయలకు 13 రూపాయలు అమ్మేస్తే మీరు కొనుక్కుని సన్న బియ్యం ఎంత కొంటున్నారు? 27 రూపాయలకు 30 రూపాయలకు అవును కదా. ఇప్పుడు మీకు 10 రూపాయలు రేటు పెంచి 10 రూపాయలకి సన్న బియ్యం ఇచ్చామనుకుంటా, మీకు ఎంత మిగులుతుంది? 5 రూపాయలు పెట్టండి. మీకు రూపాయికే బియ్యం కావాలంటే రూపాయికి ఇస్తాం, సన్న బియ్యం కావాలనేవాడికి 10 రూపాయలకి ఇస్తాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ముగ్గుళ్ల గ్రామంలో మండల బీజేపీ నాయకులు మట్టాడి వెంకటరమణ ఆధ్వర్యంలో 134 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అంబేద్కర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ రాజనగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏపీఆర్ చౌదరి హాజరయ్యారు. నేపథ్యంలోనే ఫైనల్ మ్యాచ్ లో మొదటి బహుమతి కోరుకొండ మండలం గాడాల గ్రామానికి చెందిన క్రికెట్ జట్టుకు 20,000 రూపాయల నగదు బహుమతి చెక్కుని మరియు క్రికెట్ ట్రోఫీని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి, అలాగే సిపిఐ ఎమ్మెల్యే నాయకులు మన పల్లెల వీరబాబు గారికి, అలాగే మా గ్రామ వాస్తవ్యులు పెద్దలు కూచిపూడి కోటేశ్వరరావు గారికి, అలాగే సోదరులు రాంబాబు వారికి, అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో ఎంతమంది యూత్ని ఆర్గనైజ్ చేయొచ్చు. సుమారు 10 రోజుల పాటు ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఓ పక్క నుంచి ఎండలు అయినప్పటికీ మధ్యలో మళ్ళీ 2 రోజులు విపరీతంగా వర్షాలు కూడా కురిసినాయి. అయినా మేడం గారిని మమ్మల్ని అందరినీ పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరినీ పిలిచి ఎంత ఎండ అయినప్పటికీ ఇంతమంది యూత్ని ఇక్కడ నిలబెట్టడం, నాయకులు కూడా అందరూ ఎండ అయినప్పటికీ ఆలోచించుకుంటే ఇక్కడ ఉండడం అంటే అది మన ఆయన చేసిన ఈ సేవ ముగ్గుల గ్రామానికే పేరు వస్తుందని నేను అనుకున్నాను. కానీ 3 మండలాల్లో పెట్టి 32 టీంలు ఆడిచ్చి ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న మొత్తం యూత్ అంతా మట్టాడి వెంకటరమణ గారికి సపోర్ట్ చేసి మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను అనుకున్నామండి, ఏంటి ఈ పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఏమైనా చిన్న చిన్న గొడవలు జరుగుతాయేమో అని. అలాంటివి ఏమీ లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని యూత్ని అంతా క్రమశిక్షణలో నడుపుతూ చాలా బాగా ఈ టోర్నమెంట్ జరిగినందుకు, అలాగే మన ఎంపీ పురంధేశ్వరి గారిని గ్రామం తరఫున తీసుకొచ్చి, అలాగే వెంకటరమణ చౌదరి గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఈ గ్రామం తరఫున తీసుకొచ్చి ఈ ఆటలో విజయవంతం చేసినందుకు, అలాగే ప్రతి సంవత్సరం ఆయన ఒక మాట చెప్పారు వెంకటరమణ గారు, యూత్ అంతా ఖాళీగా ఉండి యాసకాలం సెలవుల్లో అల్ల
గత 30 సంవత్సరాల కాలంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు జరిగిన పోరాట ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల ఎంఆర్పీఎస్ రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బోయలపల్లి కర్ణాకర్, ప్రముఖ న్యాయవాది యార్లగడ్డ అశోక్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొట్ల సూర్యారావు, కోర్మిల్లి విజయశేఖర్, అలాగే టీడీపీ ఎస్సీసెల్ నాయకులు చాపల చిన్నరాజు హాజరయ్యారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. అయితే మన జిల్లాలోని అధ్యక్షులు వహించిన ఆత్మల్ సూర్యనారాయణ గారు, శ్యాంబాబు గారు, మేరా సాహిబ్ గారు వీళ్ళందరూ చనిపోయారు. ఈ వర్గీకరణ ఫలాలు అలా చనిపోయినా సరే వాళ్ళకి ఆత్మ సాధించాలని వాళ్ళకి అంకితం చేయడానికి మేము ముందుకు వచ్చామని మేము హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. ఉద్యమకారులు ఈ రోజుని కృష్ణమాది గారు వెంటండి ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పిల్లలు కూడా ఈ రోజు వాళ్ళు కూడా మన రాజమండ్రి నుండి మన ప్రతి పేద మాదిగ నుంచి మాదిగలందరూ ఏకమయ్యి ఇక్కడ ఆర్ట్ కాలేజీలోని గ్రౌండ్లోనూ మన సత్తా ఏటో రాజమండ్రి అలాంటి ఉద్యమ నాయకుడిని మనం మర్చిపోకూడదు. ఈ విధంగా గౌరవించుకోవాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన నాయకుడికి వందనాలు. సంతోషం వందనాలు. సరే కోరిని మార్కెట్ నుంచి రామగిరి వెంకటేశ్వర గారి పెద్దలు పూజలు వారి మాట్లాడాలని సహోదరులు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి గారు ఈ యొక్క విజయం కాకుండా గతంలో మరి చాలా విజయాలు జరిగించారు. ఇప్పుడు అంటే మాదిగి కులానికి సరిపడగా ఈ విజయం ఇచ్చారు, మనకు అందించారు. ఇంత క్రితం అయితే అష్టాది కులానికి అన్నింటికి చాలా తరని నమ్మకంతో మీరందరం ముందు ఈ మాటలు చెల్లించాం. ఇప్పుడు చెప్పారు అవకాశం రాబోయే 100 సంవత్సరాలు మీ కృతజ్ఞమై ఉండాలని ఈ సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. మీరు నిజంగా మాదిగ ఉపవాలకు దేవుళ్ళు, ఒక యెహోవా దేవుడితో పాటు అన్ని దేవుళ్ళు రాముడు కృష్ణ అందరూ మాకు న్యాయం చేశారు మేము నమ్ముతాం. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ నెక్కినా, ఆంధ్రలో జగన్మోహన్ నెక్కినా ఈ వరకు అవనకపోను. వీళ్ళు లేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ధైర్యంగా చేశారని మేము నమ్ముతున్నాం. మాకు దేవుడికి కూడా మేము ఎంతైనా వందనాలు. ఈరోజు మానేసి కష్టార్జితం. క్రైస్తవ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని రాజమండ్రిలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ తలపెట్టారు. కార్యక్రమం స్థానిక పోతులూరి వీరభద్రారావు మున్సిపల్ స్టేడియంలో రాజమండ్రి నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ స్టేడియం రోడ్ నుంచి బైపాస్ రోడ్డు కంబాల చెరువు జంక్షన్ మీదుగా నగర పురవీధుల్లో సాగింది. రన్ ఫర్ జీసస్ ఈ ర్యాలీలో అనేక మంది క్రైస్తవ సంఘాల నాయకులు, భక్తులు పాల్గొని యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచెను అంటూ యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, క్రైస్తవ్యం మతం కాదు మార్గమని తెలుపుతూ సంతోషంగా క్రైస్తవ భక్తి పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆదిరెడ్డి మార్గాని నివాళులు. సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రాజమండ్రి గౌడ శెట్టి బలిజ సంఘ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం ఆర్థిక సహాయం. 10 నెలల్లో సీఎం సహాయ నిధి నుంచి 80 మందికి సాయం చేయించాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగ్గంపేటలో రేషన్ షాపులో అక్రమ దందా. పలువురు మహిళలు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు విన్నపం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.